నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. కుల మతాలకు అతీతంగా కార్తీక వనభోజనం ఐక్యతను చాటుకోవాలన్న బెస్ట్ సంఘం నాయకులు. నంద్యాలలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి భూమి పూజ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యమన్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలో రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు, గౌరవప్రదమైన గుర్తింపును తీసుకురావాలన్న అసోసియేషన్ ప్రతినిధులు. బాబ్రీ మసీదు విధ్వంస దినాన్ని గుర్తు చేస్తూ నిరసన, నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామన్న పిఎఫ్ఐ ముస్లిం సంఘాల ప్రతినిధులు. 12వ వార్డు ములాన్పేటలో వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన, 25న పక్కా గృహాలు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రాజ్యాంగానికి రూపకల్పన చేసి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు పోచా బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రశంసించారు. దేశంలోని ప్రతి పౌరుడికి అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని, దేశ ప్రజలందరూ గుర్తించుకొని ఆయన ఆశయాలను నెరవేర్చాలని వారు సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నేతలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున నివాళి అర్పించారు. స్థానిక బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను భావితరాలు గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు, త్యాగాలు మరవలేనివని, వివక్షకు గురైనప్పటికీ మొక్కవోని దీక్షతో అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి పౌరుడు ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఆశయ సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నేతలు బాచం జగదీశ్వర్ రెడ్డి, అమృతరాజ్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళి అర్పించడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మనది. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలందరూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడిని మనందరం కూడా ఒకసారి స్మరించుకొని వారు చేసినటువంటి త్యాగ ఫలితాలు, వారు ఈరోజు మన కాన్స్టిట్యూషన్ రాసి ఈరోజు మన భారతదేశం అగ్రగామి దేశాల్లో భాగంగా చేరిందంటే తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. భావితరాలు బాగుండాలి. మన భారతదేశం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు అన్నీ కావు. ఆ రోజుల్లో ఎన్నో వివక్షలకి గురైన ఒక్కోని దీక్షతోటి భారతదేశం ఒక గొప్ప దేశం కావాలి అని చెప్పేసి అటువంటి మహానాయకుల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈరోజు అటువంటి మహానాయకుడిని మనం గుర్తించుకొని వారిని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో విజయవాడలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక భారీ పార్కును నిర్మించబోతున్నారు. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశం అందరూ ఉన్న పౌరులందరం కూడా ఆయనని తలుచుకొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని స్థానిక సెయింట్ లూక్స్ ఆంధ్ర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఏపీ దళిత గిరిజన సమైక్య సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 3 టౌన్ సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కొలబద్ద అని అన్నారు. సమాజంలో ప్రతి పౌరుడు సమాన హక్కులతో జీవించాలన్న లక్ష్యంతోనే భావితరాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో దళిత గిరిజన సమైక్య సంఘం నేతలు బాలు నాయక్, రవికిరణ్, తమావత్ స్వామి నాయక్, నాగమద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. మన బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా నన్ను ఇక్కడికి అతిథిగా పిలవడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు, నాకు ఇది దొరికింది సంతోషం. ఇందాక పెద్దలు అన్నట్టు అంబేద్కర్ గారు ఓన్లీ దళితులకి గిరిజనులకే కాదు, ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆయన రాసినటువంటి రాజ్యాంగమే కొలబద్ద అన్నమాట. సో సమాజంలో ప్రతి వ్యక్తి సమానంగా హక్కులతో జీవించేందుకు ఆయన రాసినటువంటి రాజ్యాంగమే అందరికీ అదొక బెంచ్ మార్క్ అన్నమాట. ఈ సందర్భంగా నేను ఇక్కడికి విచ్చేయడం కూడా నాకు ఆనందంగా ఉంది. మన పిల్లలందరూ ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరికి తీసుకోరన్నట్టుగా, అంటే సమాజంలో అన్నీ ఉండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది వీళ్ళ దృష్టిలో లేకోకుండా ఉండి మేము చూపు లేని వాళ్ళం అని మాత్రం అనుకోవద్దు. మీరే ఈ ప్రపంచానికి చాలా వెలుగు చూపిస్తారు. మీ యొక్క పట్టుదల చాలా వరకు బయటి వాళ్ళకు ఉండదు. అది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది కష్టపడుతూ ఉంటారు. సో అది మీరు మర్చిపోవద్దు, మీరు ఎప్పుడూ నిరాశపడద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా దళిత గిరిజన సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బ్లైండ్ స్కూల్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేసి కులమాలను తీసి ఆయన నివాళులర్పించడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో దళిత గిరిజనులు నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. చాలా సంతోషం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. ఆయన యొక్క మహానుభావుని యొక్క వర్ధంతి మా యొక్క జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మన రాజ్యాంగ నిర్మాత, మాకు స్ఫూర్తిదాయకము. ఇంకా ఈరోజు మరుగు బలగిన దళితులందరూ ఒక మంచి బతుకుతున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మంచి బతుకుతున్నారు. దాతల సహకారంతో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని ఏటా వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు బెస్త సంఘం ప్రతినిధులు కృష్ణమోహన్, కిరణ్ పేర్కొన్నారు. 42వ వార్డు తెలుగుపేటలోని లింగమయ్య స్వామి దేవస్థానంలో బెస్త సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెస్త సంఘం నాయకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఏటా కులమతాలకు అతీతంగా సామూహిక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వార్డు ప్రజలు కార్యక్రమంలో పాల్గొని దేవుడి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. కార్తీక మాసం పురస్కరించుకొని నంద్యాల 42వ వార్డులో వనభోజన కార్యక్రమం, అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరము దాతల సహకారంతో, వార్డులోని పెద్దల సహకారంతో, అన్ని కులాల వాళ్ళకు అన్ని మతాల వాళ్ళు సహకరించడంతో మేము ప్రతి సంవత్సరం శ్రీ లింగమయ్య స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ మా లింగమయ్య స్వామి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు 42వ వార్డు తెలుగుపేటలో కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని వీధిలో ఉండే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మా తెలుగుపేట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈరోజు 42వ వార్డు కానీ నలుగురు ప్రజలు కానీ మన దేశ సంఘం వాళ్ళు కానీ మన 42వ వార్డులో కిరణ్ అందరూ ఆధ్వర్యంలో తెలుగుపేట ప్లస్ అందరూ కులాలు మతాలు అతీతంగా ఎన్నెల నుంచి వచ్చిన దానిని బాగా సన్వినియోగం చేసుకుంటున్నారు. అందరూ ప్రజలు వచ్చి సన్వినియోగం చేసుకుంటుందిగా కోరుతున్నాము. కార్తీక వనభోజనం పురస్కరించుకొని తెలుగుపేటలో తెలుగుపేట కుల బంధువులందరికీ అన్నదాన మహోత్సవము కిరణ్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ ఆహ్వానం పంపుతున్నాము. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అఖిల భారత రజక సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రథమ నంది దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక నేతలు జిల్లెల శ్రీరాములు, శ్రీను కోరారు. దేవస్థానం ఆవరణంలోని
వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 13వ తేదీన కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రజక సంఘం నేతలు మీడియాకు తెలిపారు. సంఘీయులు తప్పనిసరిగా వనభోజనం కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు. కార్తీక వనభోజనము మన సంఘం తరఫున మరి రజకులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, నంద్యాల పట్టణంలోని వ్యాపార వర్గాల వాళ్ళు, వృత్తిదారులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా మరి కార్తీకము లాస్ట్ ఆదివారము 13, 12, 20 సంవత్సరము కార్తీక మాసం సందర్భంగా మరి మన రజకులందరూ ప్రథమనంది క్షేత్రం నందు 8వ సంవత్సరము బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నవి. రజక సంఘం ఆధ్వర్యంలో 13, 12, 2020 సంవత్సరము ప్రథమనందీశ్వర దేవస్థానం నందు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో రజక కార్తీక వనభోజన మహోత్సవం జరుగుతున్నది. కావున రజక బంధుమిత్రులందరూ అంతా లేడీస్ కానీ మగవంత అందరూ కలిసి ఈ యొక్క జయప్రదం చేయాలని కోరుచున్నాం. రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13న జరిగే రజక కార్తీక వనభోజనానికి రజకులందరూ ఐక్యతను చాటుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ కళ్యాణ మండపంలో 19లో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రజకులందరూ ఐకమత్యం చాటుతూ రజకులందరూ హాజరు కావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యర్థ జలాన్ని శుద్ధి చేసి కుందో నదిలో కలిపే చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. అమృత్ పథకం కింద 33 కోట్ల వ్యయంతో పీవీ నగర్ డంప్ యార్డ్లో ఏర్పాటు చేస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఎంపీ ఎమ్మెల్యేలు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వ్యర్థ నీటి శుద్ధి కేంద్రం ఏడాదిలోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. స్కీమ్ ఏర్పాటు వల్ల చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఎంతో మేలు జరుగుతుందని, శుద్ధి చేసిన అనంతరం జలాలను ప్రజా అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చన్నారు. 10 MLD సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే మరో 15 MLD సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించి నంద్యాలను సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బాచం జగదీశ్వర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాషా, అయ్యప్ప, ఇన్ఫోసిస్ ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ, అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుసంధానంగా మున్సిపాలిటీల్లో ఏదైతే మనం వ్యర్థ జలాలను అన్నీ కూడా ఈ నదుల్లో కలుపుతున్నామో ఇది మానుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలంటే మన వ్యర్థ జలాల్ని నదుల్లో కలిపే ముందు దాన్ని శుద్ధి చేసి దాని తర్వాత మాత్రమే నీళ్ళలోకి వదలాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన మొదటి ప్రాజెక్ట్ 10 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దగ్గరగా ఇంకొక 15 MLD ప్లాంట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కొత్త వర్క్ ఏదైతే ప్రారంభించినామో ఈరోజు 25 కోట్ల రూపాయలతోటి ఈ పనుల్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం. దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్కి ₹1 కూడా ఖర్చు కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ని వీరికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లోనే 10 MLD ప్లాంట్ ఈరోజు నిర్మాణం చేపడుతున్నాం. దాదాపు 25 కోట్ల రూపాయలు
నాకు తెలిసి ఇంకొక 5-6 కోట్ల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది చేసిన తర్వాత మన నంద్యాల నుంచి వచ్చే వ్యర్థ జలాల్ని కొద్ది మేరకు ఆల్మోస్ట్ 50% మేరకు మనం శుద్ధి చేసిన తర్వాతనే మన కుందు నదిలోకి వేయడం జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మరీ ముఖ్యంగా ఏదైతే శుద్ధి చేసిన జలాల్ని తిరిగి మనం చాలా అవసరాలకి వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్కనే శ్మశాన వాటిక వాళ్ళు గతంలోనే అడిగినారు, మాకు నీటి సౌకర్యం ఉంటే ఈ చెట్లకి దీని దానికి కూడా వాడుకోవడానికి అవకాశం వస్తుందని. సో మనం మంచి నీరుని దీనికి వాడడం బదులు, మున్సిపల్ వాటర్ని దానికి వాడడం బదులు ఇలా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన జలాన్ని దానికి వాడుకోవచ్చు. సో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టబోతున్నాం. త్వరలోనే 2వ ప్లాంట్ కూడా నాకు తెలిసినంత వరకు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఒక 2 నుంచి 3 ఎకరాల స్థలం దానికి కావాల్సి ఉంటుంది. ఆ ఒక ప్లాంట్ కోసం స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ స్థలం సేకరణ కోసం అభ్యర్థులను కూడా పైకి పంపించడం జరిగింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. నంద్యాలకు సంబంధించిన ఈ 25 MLD పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ముందుగా ఈ 10 MLD అయితే నాకు తెలిసినంత వరకు 1 ఇయర్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో వీలున్నంత త్వరగా దీన్ని పూర్తి చేసి నంద్యాల మున్సిపాలిటీకి, నంద్యాల ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి నేను కాంట్రాక్టర్ వారిని కూడా కోరుతున్నాను. నీకు తెలియదు వాటర్ ఇంపార్టెన్స్. ఆ వాటర్ ఇంపార్టెన్స్ మాకు తెలుసు. ఎందుకంటే మేము కింద ఉంటాం. మేము ఈ నంద్యాల కింద ఈ ఆల్మోస్ట్ కోయిలకుంట్ల అప్ టు కడప వరకు కూడా ఈ కుందు వాటర్ని మేము తాగుతాం. కానీ ఇప్పుడుండే పొజిషన్లో తాగడం కాదు, స్నానాన్ని కూడా చేయలేకపోతున్నాం, అంత పొల్యూట్ అయిపోయినాయి. కాబట్టి ఒకసారి మీకు ఫ్లడ్ వచ్చినప్పుడు అది తెలియదు ఎట్లా వచ్చిందో, మొత్తం చేపలన్నీ తెచ్చిపోయాయి. మొత్తం ఆ ఫ్లడ్లో ఎట్లా పొల్యూట్ అయిందో. కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ వాటర్ను మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎక్కడా కూడా పర్యావరణానికి హానికరంగా ఎటువంటి కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నా, అర్బన్ లోకల్ బాడీస్ కానీ రూరల్ లోకల్ బాడీస్ చేస్తున్నా వాటన్నింటినీ నియంత్రించి 100% కూడా పర్యావరణహితంగానే అన్ని కార్యక్రమాలు ఉండాలి. దానికి భిన్నంగా ఎవరైనా పర్యావరణానికి నష్టం చేస్తుంటే వాళ్ళపైన పెనాల్టీలు ప్రజలపైనే కాదు, అటువంటి మున్సిపాలిటీల పైన కూడా పెనాల్టీ వేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నియంత్రణ నిర్వహణ, దీనికి సంబంధించి కూడా చెత్తని గనక 2గా విభజించి ఇవ్వకపోయినా 100 కేజీల చెత్తకు మించిన వాళ్ళు ఆ చెత్తను వాళ్ళే ప్రాసెస్ చేయకపోయినా ఈ అన్నిటికీ సంబంధించి కూడా నిబంధనలు విధిస్తూ పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. దానిపైన 1,00,000 జనాభా మించినటువంటి మున్సిపాలిటీ అయితే కనుక ఈ విధంగా చెత్తని విభజన చేసి ఇవ్వకపోయినా పర్యావరణానికి ఏమాత్రం నష్టం కలిగించినా కూడా ₹1,00,000 ప్రతి నెల ఈసీ అంటే ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ కింద పేమెంట్ చేయాలి. అదే కనుక విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో కనుక ఇటువంటి పర్యావరణానికి నష్టం కలిగించే కార్యక్రమాలు చేస్తే ప్రతి నెల ₹10,00,000 పెనాల్టీగా మున్సిపాలిటీ చెల్లించాలి. ఆర్ఎన్ఏసీ టెక్నీషియన్లకు అవకాశాలతో పాటు అపాయాలు కూడా చోటు చేసుకుంటున్నాయని, కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలని రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నంద్యాల టెక్నీషియన్ల ఆధ్వర్యంలో హోదా గుర్తింపుతో పాటు సమస్య పరిష్కారం కోరుతూ స్థానిక శశి ఫంక్షన్ హాల్లో ఆదివారం అసోసియేషన్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి సంఘం అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్ఎన్ఏసీ టెక్నీషియన్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు.
ఇంజనీర్లతో సమానమైన విలువలను సంపాదించుకునేందుకు పాటుపడాలని, టెక్నీషియన్ల అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. ఈరోజు నంద్యాల రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆవిర్భావ సభ. ఈ సభ ఆవిర్భవించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే R&AC టెక్నీషియన్స్ రంగం యొక్క పరిధి పెరుగుతుంది. పరిధితో పాటు అవకాశాలు అన్నీ పెరుగుతున్నాయి. అవకాశాలు, అపాయాలు అన్నీ పెరుగుతున్నాయి. వీటినన్నింటినీ మనము పరిష్కరించుకోవడానికి మనమందరం కలిసికట్టుగా ఒక్కటిగా ఉండి మనము అభివృద్ధి వైపు సాగడానికి సమాజంలో R&AC టెక్నీషియన్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి గౌరవము అభిమానంతో కూడిన హోదా రావడానికి ఎందుకంటే మేము కృషి చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఏసీ టెక్నీషియన్ అనేవాళ్ళు కాదు. R&AC టెక్నీషియన్ అంటే ఒక ఇంజనీర్ నుంచి టెక్నీషియన్గా రూపాంతరం చెందినాడు. టెక్నీషియన్ నుంచి మెకానిక్గా రూపాంతరం చెందినాడు. ఇక దీని నుంచి ఎట్టుపోతుందో తెలియదు. కానీ టెక్నీషియన్ అయిన R&AC టెక్నీషియన్ అనేవాడు ఇంజనీర్తో సమానము. ఆ హోదాని, ఆ విలువను సమాజంలో సాధించడానికి మా యొక్క సంక్షేమం గురించి మేమంతా ఒక్కటై కలిసికట్టుగా ఉండి ఈ యూనియన్ని స్థాపించుకోవడం జరిగింది. ఈ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశము R&AC టెక్నీషియన్ యొక్క అభివృద్ధి. నంద్యాల రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు ఆవిర్భావ దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నంద్యాల రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వెల్ఫేర్ అసోసియేషన్, టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ఈరోజు స్థాపించినాము. ఈరోజు మనం ఒక 120-130 మందితో ఏసీ టెక్నీషియన్ అండ్ రిఫ్రిజిరేషన్స్ వాళ్ళతో ఒక ఆవిర్భావ సభ అనేది ఈరోజు మనము చేయడం జరిగింది. పట్టపగలు యావత్ ప్రపంచం చూస్తుండగా బాబ్రీ మసీదు ధ్వంసం చేయడం బాధాకరమని, ధ్వంసం చేసిన ఫాసిస్టు శక్తులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగుతుందని SDPI పాపులర్ ఫ్రంట్ ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. గాంధీ చౌక్ లోని పార్టీ కార్యాలయంలో బాబ్రీ మసీదు విధ్వంస దినాన్ని బ్లాక్ డేగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు ఫాజిల్ దేశాయ్, హఫీజ్ అతావుల్లా ఖాన్, గన్నీ కరీం తదితరులు మాట్లాడుతూ బాబ్రీ ఏదో ఒక రోజు మళ్లీ ఉదయిస్తుందని, భావితరాలకు ఈ పోరాటాన్ని బాధ్యతగా అప్పగిస్తామన్నారు. బాబ్రీ మసీదును పునర్నిర్మించి భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మౌలానా ఖలీల్ అహ్మద్, యూనుస్, ఇంద్రూస్ షేక్, మహబూబ్ బాషా, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపు. ఆ గుర్తింపు ఏమంటే విభిన్న జాతుల, విభిన్న సంస్కృతుల, విభిన్న మతాల కలయికతో కూడిన ఒక కలివిడి కుటుంబం మన భారతదేశం అనే ఒక గొప్ప సందేశం యావత్ ప్రపంచంలో ఉంది. అలాంటి ఈ పవిత్రమైన భారతదేశంలో కొంతమంది మతాన్ని అడ్డం పెట్టుకుని మానవత్వాన్ని మర్చి రాక్షసత్వవాదంతో ప్రవర్తించడం ఈ భారతదేశంలో చూస్తుంటే మేము ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ కావాలనేది మాకైతే కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్లస్ అభద్రతా భావానికి కూడా గురి చేస్తుంది. వాటి వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది దైవ ప్రార్థన ప్రతిరోజు 5 పూట్ల నమాజు చేసే ఆ స్థలాన్ని కేవలం కొందరి అసత్య ప్రచారాలతో, అరాచక శక్తులతో ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా 1992 డిసెంబర్ 6న ఒక మసీదును కూల్చారంటే అది కూడా పబ్లిక్గా. భారతదేశంలో నిజంగా న్యాయ వ్యవస్థ నడుస్తుందా, ధర్మ వ్యవస్థ నడుస్తుందా, చట్టం తన పని తాను చేసుకుపోతుందా అని ప్రతి భారతీయుడికి అనిపిస్తుంది. నాకే కాదు, ప్రతి భారతీయుడికి అనిపిస్తుంది. ఈ నెల 25వ తేదీన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు పంపిణీ చేసి పట్టా అందజేస్తామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు.
వార్డు పర్యటనలో భాగంగా పట్టణంలోని 12వ వార్డు ములాన్పేటలో ఎమ్మెల్యే ఆదివారం విస్తృతంగా పర్యటించారు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి వీధిలో కలియ తిరిగి వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలు పథకాల అమలు, మహిళా సంక్షేమ అభివృద్ధికి చేపట్టిన పథకాల అమలుపై ఆరా తీశారు. డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అక్కడికక్కడే మున్సిపల్ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు, మహిళా అభివృద్ధి పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారని, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కులమతాలకు అతీతంగా సేవలు అందించడమే ప్రభుత్వ సంకల్పమని, పేదలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఇషాక్ భాషా, గోపాల్ రెడ్డి, మజీద్, సుధాకర్, ఆర్ల వెంకటస్వామి, చింతల కుమార్, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. యువతా సహోదరుడు, జనతా సహాయకుడు, యువతా సహోదరుడు, జనతా సహాయకుడు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. కుల మతాలకు అతీతంగా కార్తీక వనభోజనం ఐక్యతను చాటుకోవాలన్న బెస్ట్ సంఘం నాయకులు. నంద్యాలలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి భూమి పూజ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యమన్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలో రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు, గౌరవప్రదమైన గుర్తింపును తీసుకురావాలన్న అసోసియేషన్ ప్రతినిధులు. బాబ్రీ మసీదు విధ్వంస దినాన్ని గుర్తు చేస్తూ నిరసన, నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామన్న పిఎఫ్ఐ ముస్లిం సంఘాల ప్రతినిధులు. 12వ వార్డు ములాన్పేటలో వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన, 25న పక్కా గృహాలు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.